బంగారు బాట ఒక చక్కని కథ. రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. బంగారు బాట. అప్పటికి తెల్లవారి చాలాసేపు అయింది. సూర్యుడు ఉదయించి కూడా చాలాసేపు అయింది. ఇంతలో గణగణగణమని అలారం మ్రోగింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అంతలో బద్ధకంగా కళ్ళు తెరవకుండా శ్యామ్ అలారం ఆపడానికి చేయి పెట్టగానే గడియారం చేయి తగిలి కింద పడి పెద్ద శబ్దమైంది. ఉలిక్కిపడి లేచాడు శ్యామ్. అమ్మో, చాలా టైం అయింది, ఆఫీసుకి టైం కూడా అయిపోయింది. కర్మరా బాబు, రాత్రిళ్ళు తొందరగా పడుకోకుండా పబ్జీలు, వీడియో గేమ్స్, చాటింగ్లు, నవల్స్ చదవటం చేస్తే అర్ధరాత్రి వరకు పడుకోకుండా ఉంటే తెల్లవారి మెలకు ఎలా వస్తుంది అని తనని తానే నిందించుకుంటూ, అతని నిర్లక్ష్యాన్ని తానే తిట్టుకుంటూ హడావిడిగా బాత్రూంలోకి పరిగెత్తి ఆదరాబేదరాగా రెడీ అయిపోయి ముఖ్యమైన వస్తువులు కంగారులో మర్చిపోయి హడావిడిగా డ్రెస్ వేసుకొని తిండి తినే టైం కూడా లేకపోవడంతో హడావిడిగా ఆఫీసుకు బయలుదేరాడు శ్యామ్. ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ హడావిడిగా బైక్ స్టార్ట్ చేసి ఒక్కసారి రైస్ చేశాడు. తొందరలో తీరా రోడ్డు మీదకి వెళితే అక్కడ విపరీతమైన ఇసుక వేసి తీరాలన్నంత జనంలో, బండ్లతో, బస్సులతో, ఆటోలతో, నడిచేవారితో నిండిపోయి ఉన్నాయి. ఇందాక హడావిడిగా బయలుదేరడం వల్ల బండి లైసెన్సు, సి బుక్ పెట్టుకోవడం మర్చిపోయాడు. అంతలోనే అతను దురదృష్టం అన్నట్లుగా ఎదురుగా ట్రాఫిక్ పోలీసు గుర్రమంటూ అతని మీద అరుస్తూ సడన్గా శ్యామ్ కంగారు పడి అనుమానం వచ్చి శ్యామ్ బైక్ ఆపేశాడు పోలీసు. శ్యామ్కి ఇంకా ముచ్చెమటలు పట్టేశాయి. గడగడ వణుకుతున్నాడు. పోలీసుకి ఇంకా అనుమానం వచ్చి, ఎరా ఎక్కడ కొట్టుకొచ్చావు బైక్ని, ఏంటి నిజం తెలిసిపోయిందని వణుకుతున్నావా ఏంట్రా అని గద్దించాడు. లైసెన్స్ ఏది, సి బుక్ చూపించు, బండి పక్కకి అంటూ అంతలోనే బండి కొన్న తాళాలు లాగేశాడు పోలీసు. ఈ బైక్ కొట్టుకొచ్చిన బాపతిలా ఉంటే అంటూ పోలీసు శ్యామ్ మీదకి పెడుతున్నాడు. ఎరా, ఇది కొట్టుకొచ్చిన బాపతిలాగా ఉందే అంటూ పోలీసు ఒక్కసారిగా ఒక్క ఉదుటున శ్యామ్ మీదకి దూకబోయాడు. శ్యామ్ని కొట్టేంత పని చేశాడు పోలీసు. అంతలో శ్యామ్ బిక్కమొహం వేసుకొని, సారీ సార్, ఆఫీసుకి టైం అయ్యిందని కంగారులో పర్సు మర్చిపోయాను సార్, లైసెన్స్, సి బుక్ అందులోనే ఉన్నాయి, కొంచెం టైం ఇస్తే వాటిని తీసుకొస్తాను సార్ అంటూ ఆ వంకతో తప్పించుకోవాలని అనుకున్నాడు శ్యామ్. అంతలో పోలీసుకు చిర్రెత్తిపోయి, ఏరా ఇక్కడ మేము టెన్షన్తో ఉంటే జోకులేస్తావేంట్రా అంటూ పెద్దగా అరిచాడు పోలీసు. అయినా ఎరా, కనీసం చదువుకున్న వాటిలా ఉన్నావు, ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా, బుద్ధి జ్ఞానం కూడా లేకుండా, లైసెన్స్, సి బుక్ ఉన్నాయో లేవో చూసుకోకుండా రోడ్ల మీదకి అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుదామనుకున్నావురా, ఏంటి చెప్పు అంటూ ఏకవచన ప్రయోగం చేసి హీనంగా మాట్లాడాడు శ్యామ్ని పోలీస్. ఇంకా బండికి ఇన్సూరెన్స్ ఉందిరా, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా, ఆ బండిలో నుంచి చూడు, ఫ్యాక్టరీ గొట్టం నుంచి వచ్చినట్టుగా పొగ ఎట్లా వస్తుందో, నీ వెనుక వచ్చేవాళ్ళు మొహాలు నల్లగా మాడిపోతున్నాయి చూడరా అంటూ పోలీసు ఇంకా ఏవో కారణాలతో శ్యామ్ని తిట్టడం ప్రారంభించాడు. ఆ తిట్లతో శ్యామ్ గడగడ వణికిపోయాడు. ఇంతలో శ్యామ్ ఏదో కథ అల్లి చెప్పబోతుండగా నానా తిట్లు తిట్టి కొట్టినంత పని చేశాడు పోలీసు. చివరికి 2000 ఫైన్ కట్టించుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చి శ్యామ్ని అక్కడి నుంచి పంపేశాడు పోలీస్. శ్యామ్ అంతలోనే ఊపిరి పీల్చుకొని, డబ్బు పోయినా పర్వాలేదు, బైక్ లాక్కోలేదు అని టైం చూసుకున్నాడు. ఆఫీస్ టైం అయిపోయింది. కంగారు పడుతూ బాస్ ఏమంటున్నాడో అంటూ పరిగెత్తాడు ఆఫీస్కి. పోలీసు హడావిడిలో స్వతహాగా మెతక స్వభావం, భయస్థుడై ఉండడం వల్ల శ్యామ్కి ఒళ్ళంతా చెమటలు పట్టి బట్టలు తడిసిపోయాయి. ఈ తతంగంతో టైం అంతా వృధా అయిపోయింది. అసలే ఆలస్యంగా బయలుదేరాడు. దానికి తోడుగా విపరీతమైన ట్రాఫిక్. ఇంతలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా ట్రాఫిక్ పోలీసు దాష్టీకంతా మొత్తం అటర్ఫ్లాప్ అయిపోయింది. ఆ రోజంతా సమయం అంతా వృధా అయిపోయి డబ్బు నష్టమై ఒత్తిడితో అక్కడ నుంచి బయలుదేరాడు ఆలస్యంగా ఆఫీసుకి శ్యామ్. అప్పటికి సమయం ఉదయం 11 గంటలైంది. ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ బాస్ ఎదురుగా ఎర్రటి కళ్ళతో పళ్ళు కొరుకుతూ చేతులు ఒత్తుకుంటూ, ఏమయ్యా ఆఫీస్కి ఇప్పుడే వచ్చేసావేమిటి, చాలా తొందరగానే వచ్చావే ఆఫీస్కి అంటూ వ్యంగ్యంగా అనేటప్పటికి, సారీ సార్, దారిలో కొంచెం ఇబ్బంది అయింది, ట్రాఫిక్ సార్, ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమైంది
పోలీసు మధ్యలో ఆపటం వల్ల మరికొంత ఆలస్యమైంది అని అన్నట్లుగా బాసుకు చెబుతూ హడావిడిగా తన సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు శ్యామ్. తీరా అక్కడ చూస్తే కొండంత పని రెడీగా ఉంది. శ్యామ్ ఎంతో అసహనంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ ఎప్పటికయ్యా నీ పని అనుకుంటూ పని మొదలుపెట్టాడు. ఇంతలో ప్యూన్ వచ్చి, శ్యామ్ గారు మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అంటూ ఎంతో ఆతృతగా అన్నాడు. అంతా శ్యామ్ నేను వస్తున్నాను పద అంటూ ఆ పని ఆపి బయలుదేరాడు ఆఫీసులోకి. క్యాబిన్లోకి పెడుతూనే మే ఐ కమ్ ఇన్ సార్ అని లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆఫీసర్, చూడు శ్యామ్, మొన్న మనకు వచ్చిన కొత్త ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఒకసారి ఆ ఫైల్ తీసుకురా అన్నాడు ఆఫీసర్. ఇంకా ఆ పని మొదలు పెట్టలేదు సార్, పాత ప్రాజెక్టులు ఇంకా పూర్తి అవ్వలేదు సార్, వీలైనంత త్వరగా ఆ పనిని మొదలు పెడతాను సార్ అంటూ నానుస్తున్నాడు శ్యామ్. అప్పుడు ఆఫీసర్ అసహనంతో, ఏమిటిది శ్యామ్, నువ్వు ఎంతో తెలివైన వాడవని ఆ పెద్ద ప్రాజెక్టు నీకు అప్పచెబితే ఇంత ఆలస్యం చేస్తున్నావేంటి అన్నాడు. గద్దించాడు శ్యామ్ మీద ఆఫీసరు. మీరు ఆలస్యమైనందుకు కంగారు పడకండి సార్, వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి బాధ్యత నాది, మీకు మీ కంపెనీకి చెడ్డ పేరు రానివ్వను సార్ అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆఫీసర్కి భరోసా ఇచ్చి, ఇంకా నేను వెళ్తాను సార్ అంటూ గబగబా తన సీట్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచనలో పడిపోయాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి అతనికి జరిగిన అనుభవాలు, చేదు జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. దీర్ఘాలోచనలో ఉండి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఒకంత నిరాశ నిస్పృహలలో ఉన్నాడు. ఇంతలో తన కొలీగ్ తన దగ్గరకు వచ్చి, ఏమిటి శ్యామ్, టైం చూడు ఎంత అయిందో, లంచ్ చేద్దాం పదా అంటూ కొలీగ్ పిలుపుతో తేరుకొని అతనితో బయలుదేరాడు లంచ్కి శ్యామ్. లంచ్ చేస్తున్నాడే కానీ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఏదో తెలియని నిరాశ, టెన్షన్లో ఉన్నాడు. అంతటా కొలీగ్, ఏంట్రా శ్యామ్, ఇంతకటి నుంచి చూస్తున్నా, ఏమిటి ఇవాళ మూడ్ ఆఫ్లో ఉన్నావు, రోజు చాలా యాక్టివ్గా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ ఉంటావు కదా, ఇదేంటి ఇవాళ ఈ కొత్త మార్పు నీలో, మునిపెన్నడూ చూడని కొత్త వింత, ఈ వింత ప్రవర్తన ఏమిటి అనగానే అప్పుడు శ్యామ్, ఏమీ లేదురా, దారిలో ట్రాఫిక్ పోలీసు నానా తిప్పలు పెట్టాడురా, అది దాటి తప్పించుకొని ముందుకు వెళ్ళగానే దారిలో పాపం ఒక ఫ్యామిలీ బండి మీద పెడుతున్నారు, భార్యాభర్త 2 పిల్లలు, ఎంతో ముద్దుగా ఉన్నారు ఆ పిల్లలు. సడన్గా బస్సు వచ్చి వెనక నుంచి గుద్దేసింది. అక్కడికక్కడే వాళ్ళందరూ మరణించడం చూసి చెలించిపోయాను, గడగడ వణికిపోయాను రా. చిన్నప్పటి నుంచి నాకు యాక్సిడెంట్లన్నా రక్తమన్నా చూస్తే వెంటనే కళ్ళు తిరిగిపోతాయిరా, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి అన్నాడు. బాగా డిస్టర్బ్ అయిపోయాను అన్నాడు శ్యామ్. అప్పుడు తన కొలీగ్ రామ్, ఏంట్రా ఇది, నువ్వేమైనా చిన్నపిల్లవాడివి అనుకుంటున్నావా, అంతగా టెన్షన్ పడితే ఎలాగరా, నీ ఉద్యోగం కెరియర్ నీకు ముఖ్యం కదా, ఇవన్నీ మైండ్లోకి ఎక్కించుకుంటే పని సరిగా చేయలేవురా శ్యామ్, అయినా ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయిపోయిందిరా, నేను కూడా దారిలో ఇలాంటి సంఘటనలు చూశాను, కానీ ఏం చేస్తాం, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది, ఎవరికి వాళ్ళు తమ జాగ్రత్తలో తాము ఉండకుండా, రోడ్డు చూసుకోకుండా, రోడ్డు మీద బండి నడపకుండా ఇష్టం వచ్చినట్లుగా నడపడం వల్లే కదా ఇటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి, కాబట్టి ఇవన్నీ దినచర్యగా జరిగిపోతున్నాయి, కానీ చూసి చూడనట్టుగా మనసులోంచి తీసివేయి అంటూ ధైర్యం చెప్పాడు రామ్ శ్యామ్కి. ఆఫీసర్ నీ మీద హోప్స్ పెట్టుకున్నాడు, నువ్వు చాలా తెలివైన వాడివని, తొందరగా ఇచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేస్తావని. ఓకేరా, కానీ తొందరగా తిను, టైం అయిపోయింది పెడదామంటూ తొందర చేశాడు. ఎలాగోలా లంచ్ ముగించుకొని ఆఫీస్కి బయలుదేరాడు శ్యామ్ తన కొలీగ్ రామ్తో. గబగబా ఆఫీసులోకి వెళ్ళి ఇద్దరు పనిలో నిమగ్నపోయారు. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. పని ముగించుకొని స్నేహితులు ఇద్దరు బయలుదేరారు. అప్పుడు రామ్, ఎరా బాగా టెన్షన్లో ఉన్నావు, మూడ్ ఆఫ్లో ఉన్నావు, ఈరోజు అసలు నీకేమీ బాగోలేదు, నీ మూడు మొత్తం పాడైపోయింది కదా, సరదాగా ఎక్కడికైనా వెళదాం పదా అన్నాడు రామ్. అప్పుడు శ్యామ్ అసహనంగా, లేదురా, నాకు మూడేమీ బాగోలేదు, ఎంజాయ్ చేసే మూడు ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను వచ్చినా ఏమాత్రం ఎంజాయ్ చేయలేను, సారీరా, ఇంకెప్పుడైనా వెళదాంరా, తొందరగా ఇంటికి వెళ్ళాలి, అది కాక ఈ నెల అవసరమైన ఖర్చులు చాలా అవసరమైన ఖర్చులు ఉన్నాయి, కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా అయిపోయినాయి, డబ్బంతా ఖర్చు అయిపోయింది, డబ్బులు జాగ్రత్తగా వాడాలిరా, కొంత మనీ ఇంటికి పంపాలి, నేను పంపే డబ్బు కోసమే మా అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేను, కొంత లోన్ కట్టాలి, కొంత ఈఎంఐలు ఉన్నాయి, కాబట్టి ఈసారికి నన్ను వదిలేయి, తర్వాత ఇంకెప్పుడైనా ఎంజాయ్ చేద్దామంటూ ఇద్దరు తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. శ్యామ్ ఇంకా మామూలు స్థితికి రాలేదు. ఏదో మొక్కుబడిగా రాత్రి భోజనం ముగించేశాడు. రాత్రి 12 గంటలైనా నిద్రపట్టలేదు, ఎందుకో తెలియదు. ఎప్పుడు ఎంతో సరదాగా హుషారుగా ఉండే శ్యామ్ అనుకోకుండా అలా డల్ అయిపోవటం అతనికే ఆశ్చర్యంగా ఉంది. తన మానసిక స్థితి అతనిని కొంగతీస్తోంది. అతనికే వింతగా ఉంది. అతని పరిస్థితి చూసి చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఎందుకో తెలియదు. బలవంతంగా పడుకోవడానికి, నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ శ్యామ్కి నిద్ర పట్టడం లేదు. ఇంకా లాభం లేదని లేచి కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇల్లంతా లైట్లు వేసేశాడు. కాసేపు దైవధ్యానం చేశాడు, అయినా లాభం లేదు. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో శ్యామ్కి ఒక అలవాటు ఉంది. తనకి ఇష్టమైన కథలు చదవటం, జోక్స్ చదవటం, నవల్స్
చదువుతూ నిద్రపోవటం ఇలా చాలాసార్లు చేశాడు. ఇప్పుడు కూడా తనకు ఎంతో ఇష్టమైన నవల ఒకటి తీసి చదువుతున్నాడు. అలాగే నిద్రలోకి జారిపోయాడు. అంతే, గాఢ నిద్ర పట్టింది. ఇంతలో ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గబగబా పక్కనే ఒక వాటర్ బాటిల్ నీళ్లు మొత్తం ఖాళీ చేశాడు. తను చదివిన నవలలో ఏదో సంఘటన మనసుకు బాగా ఎక్కి అదే తలుచుకుంటూ పడుకున్నాడు. ఇంతలో లేచి కూర్చున్నాడు గబాలన. ఎలాగో మరలా నిద్రపోవడానికి ప్రయత్నం చేశాడు. నిద్ర పట్టింది. ఇంతలో ఎవరో ఇద్దరు మనుషుల ఆకారంలో తెల్లగా ఎదురుగా నిల్చుని ఉన్నారు. కంగారు పడి పెద్ద కేక పెట్టి భయపడి తడబడుతూ వణుకుతూ చెమటలు పట్టి గొంతు ఎండిపోయి మాట బయటకు రావడం లేదు. గడగడా వణుకుతో తన ఫోన్ ఎక్కడ పెట్టాడో వెతుక్కుంటున్నాడు. ఇంతలో తన ఫోన్ తీసి ఫ్రెండ్కి ఫోన్ చేయాలని చూసే లోపల కంగారులో ఫోన్ కింద పడిపోయింది. ఇంతలో సన్నగా పీలగా 2 గొంతులు, ఒక మగ గొంతు, ఒక ఆడ గొంతు. కంగారు పడకు నాయనా, మేము నిన్ను ఏమీ చేయము, భయపడకు, మేమిద్దరం నువ్వు చదివిన అమలులోని పాత్రధారుడం అంటూ ఏడుస్తూ వారి కష్టాలన్నీ అతనికి చెప్పుకుంటూ పోతున్నారు. నాయనా, మా కథ విను. అదొక దీనగాథ, విషాద గాథ, గుండెల్ని పిండేసే గాథ, హృదయాలను కదిలించే గాథ. మాకు పెళ్ళైన చాలా సంవత్సరాలకి లేక ఒక మగబిడ్డ పుట్టాడు. ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, పుణ్యక్షేత్రాలు తిరిగితే వాడు పుట్టాడు. వాడిని ఎంతో గారాబంగా పెంచుకున్నాం. వాడు ఏది అడిగితే అది కొనిచ్చేవాళ్ళం. కానీ వాడు మా మంచితనాన్ని, అతి గారాబాన్ని, అతి ప్రేమని ఆసరా చేసుకుని చదువు మీద శ్రద్ధ పెట్టకుండా చెడ్డ స్నేహితులతో జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లతో పూర్తిగా చెడిపోయాడు. వాడి ప్రవర్తనతో ఊరిలో మా పరువు మర్యాదలన్నీ పోయినాయి. మేము తల ఎత్తుకొని తిరగలేకపోయేవాళ్ళం. వాడి చెడ్డ ప్రవర్తన వల్ల విలాసాలకు బానిసై తాగుడు, జోదం, వ్యభిచారం ఇలా సర్వనాశనం అయిపోయాడు. చెయ్యకూడని పనులన్నీ చేసి మాకు తలవంపులు తెచ్చాడు. చివరికి దొంగతనాలు కూడా అలవాటు పడి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇన్ని పాపాలు చేసినా కూడా ఒక్కగానొక్క కొడుకని పేగుబంధం, తీపి మమకారంతో ఎప్పటికైనా వాడు మారతాడు మంచిగా అని ఆశతో అన్నీ భరించాం. కానీ వాడి పాపం పండి మితిమీరి డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను కూడా చూడకుండా ఇద్దరిని చిత్రహింసలు పెట్టేవాడు. ఒకరోజు బీరవాలో ఉన్న బంగారం దొంగతనం చేయబోతుంటే అడ్డొచ్చిన మమ్మల్ని కనికరం జాలి లేకుండా కొట్టి ఆ బంగారం అంతా తీసుకెళ్ళి అమ్ముకొచ్చి జలసాలు చేస్తూ అత్యంత నీచంగా తయారయ్యాడు. మరొకసారి మాకు తెలియకుండా డబ్బు దొంగతనం చేసి పారిపోయాడు. చాలా రోజుల వరకు ఇంటికి రాకుండా ఆ డబ్బుతో తాగి తందనాలాడి జలసాలు చేసి అవి పూర్తిగా ఖర్చు పెట్టి మరలా ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి చేరాడు. మేము వాడిని ఇంటిలోకి రానివ్వలేదు. ఎందుకంటే మా గుండెని రాయి చేసుకొని వాడిని బయటే నుంచోబెట్టేశాం. అప్పుడు వాడు తాను చాలా మారిపోయానని, తప్పు తెలుసుకున్నానని క్షమించమని ప్రాధేయపడ్డాడు. అయినా మేము వాడిని నమ్మలేదు. చివరకు మాకు నమ్మకం కలిగించడం కోసం కత్తితో చేకోసుకున్నాడు. ఇప్పటికైనా నన్ను నమ్మండి అమ్మా నాన్న అంటూ దొంగ ఏడుపులు ఏడ్చాడు. ఆ అనుకోని సంఘటనతో కన్నప్రేగు మమకారంతో ఇంకా ఎలాగో తప్పక వాడిని లోపలికి రానిచ్చి గాయానికి కట్టుకట్టి భోజనం పెట్టి పడుకోబెట్టాం. తెల్లవారింది. అందరికన్నా వాడే ముందు లేచి శుభ్రంగా స్నానం చేసి చక్కగా తయారై ఇప్పుడే వస్తాను, స్నేహితులతో మాట్లాడి వస్తాను అని నమ్మించి మంచి మాటలు చెప్పి మేము వద్దన్నా వినకుండా నేను మారిపోయాను నాన్న, నన్ను నమ్ము అని నమ్మబలికి బయటికి వెళ్ళిపోయాడు. లోపల మేము భయపడుతూనే ఉన్నాం. వెళ్ళిన చాలాసేపటికి బాగా ఫుల్గా తాగి తూలుతూ పడుతూ లేస్తూ వచ్చాడు. మేము కంగారు పడిపోయాం, ఉలిక్కిపడ్డాం, ఎంత తప్పు చేశామని కుమిలిపోయాం, పశ్చాత్తాపడ్డాం, బాధపడ్డాం. వాడు తూలుతూ ఒళ్ళు తెలియని స్థితిలో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తిడుతూ ఈ ఇల్లు నాది, మీరు బయటికి వెళ్ళిపోండి అంటూ అవాకులు చవాకులు పేరుతూ మీదకు వస్తున్నాడు. వాడి దృష్టంతా మా ఇంటి మీద, మా ఒంటి మీద ఉన్న బంగారం మీద ఉంది. ఇంటిని ఎవరికో అమ్ముతానని మాట ఇచ్చి అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట అని వాడే తాగి నోరు జారేశాడు. తాగి ఒళ్ళు తెలియక మా గుండెల్లో రాయబడింది. ఉన్నదే ఒక్కగానొక్క ఇల్లు, ఎంతో కష్టపడి కట్టుకున్నాం. వీడి వల్ల అంతా నష్టపోయాం. ఇల్లు ఒకటి ఉందని తిన్నా తినకపోయినా గుట్టగా బతుకుతున్నాం. ఏం చేయాలి భగవంతుడా అనుకునే లోపే మా భార్య మెడలో ఉన్న నాంతాడు తాళిబొట్టు గబాలన లాగేశాడు. ఆ తాడు తెగి కింద పడిపోయింది. అంతలో నా కోపం కట్టలు తెలుసుకుంది. పక్కనే ఉన్న కర్రతో బాగా కొట్టాను. అప్పుడు వాడిలో ఉన్న రాక్షసుడు నిద్రలేచి మా ఇద్దరిని అదే కర్ర తీసుకుని విచక్షణరహితంగా కొట్టి మా గొంతులు పట్టుకుని బలంగా ఊపిరి ఆడకుండా నొక్కేశాడు. మేమిద్దరం అక్కడికక్కడే పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే కూడా వాడికి జాలి కలగలేదు. మా మెడ మీద కాలేసి బలంగా అదిమి పెట్టి తొక్కి చంపేశాడు. ఇంకా వాడు రెచ్చిపోయి ఇంట్లోనే బార నడుపుతూ అమ్మాయిలను తెచ్చుకుంటూ జలసాలు చేస్తూ సర్వనాశనం అయిపోయి తాగి వాడు కూడా చనిపోయాడు. మా ఆత్మకు శాంతి లేక ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. మమకారం చంపుకోలేకపోతున్నాం. అందుకే మాకు ముక్తి లేదు, శాంతి లేదు. అకాల మరణం పొందిన వాడికి కూడా ముక్తి లేదు, శాంతి లేదు. మా ఆత్మకు శాంతి లేక అలా తిరుగుతూ ఉన్నాం. చివరకు
నీకు మీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ మమకారం చూసి చెలించిపోయి ఇలా వచ్చామంటూ వారి దీనగాథను చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. ఇద్దరిలోనే శ్యామ్ ఇదంతా కలలో భాగంగా వింటున్నాడు. చెలించిపోయి కరిగి నీరైపోయాడు. నవలలోని భాగం చదువుతూ నిద్రపోయాడు శ్యామ్. అంతే, అదే తన కల్లోకి వచ్చేసింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వణికిపోయాడు. గడగడ నీళ్లు తాగి చాలాసేపటికి తేరుకొని ఇది నిజం కాదు, పీడకల అనుకొని తనను తానే తిట్టుకొని, ఇలాంటి ట్రాజిడీ నవల్స్ చదివితే ఇలాంటి పిడకలే వస్తాయి కదా అని వాడే తిట్టుకున్నాడు. అనుకొని కొంతసేపు ధ్యానం చేసుకొని నీళ్లు తాగి నిదానంగా నిద్రలోకి జారుకున్నాడు శ్యామ్. తెల్లవారింది. సమయానికి లేచాడు. బయటకు బయలుదేరేటప్పుడు అన్నీ ఉన్నాయో లేవో 1కి 10 సార్లు చూసుకున్నాడు. సమయానికి ముందే ఆఫీస్కి చేరుకొని పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ తొందరగా పూర్తి చేసి ఆఫీసర్ చేత శభాష్ శ్యామ్ అనిపించుకున్నాడు. కొలీగ్స్ అందరూ శుభాకాంక్షలు తెలిపారు. జీవితం అంటే కష్ట సుఖాల కలబోత. అన్నీ చూడాలి, అనుభవాన్ని పొందాలి, జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అనుకొని తన జీవితాన్ని బంగారు బాటగా మలుచుకున్నాడు. ఇక తనకి తిరుగులేదనిపించుకున్నాడు. అతని దారి రహదారి అయ్యే విధంగా మలుచుకున్నాడు. కొంతకాలానికి ప్రమోషన్ కూడా పొందాడు. ఇతని టాలెంట్కి కంపెనీ వారు అమెరికా పంపారు. అక్కడ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చి అందరి ప్రశంసలు పొందాడు. ఇంకా అతనికి తిరుగులేదు. ఇదే మన బంగారు బాట. అంటే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కష్ట సుఖాలు అన్నీ కలబోతగా ఉంటుంది. కష్టాలకు భయపడకుండా, సుఖాలకు పొంగిపోకుండా నిబ్బరంగా నిగ్రహంగా ఉండి మన జీవిత పరమార్థం ఏమిటి, మన గోల్ ఏమిటో తీసుకుని అత్యున్నత స్థాయికి ఎదగటమే ఈనాటి యువకుల యొక్క ప్రథమ లక్ష్యం కావాలి. ఆ విధంగా చేస్తే వారి జీవితం బంగారు బాటగా మారి ఎంతోమందికి ఆదర్శంగా మారిపోతూ ఉంటుంది. ఏమంటారు బ్రదర్స్? నిజమే కదా. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని బంగారు బాటగా మలుచుకొని తన తర్వాతి తరాల వారికి ఒక ఆదర్శంగా నిలిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి.